సత్యం మహిమ. నవనీతపురాన్ని సత్యశీలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు పేరుకు తగినట్టే సత్యాన్ని నిష్ఠగా పాటిస్తూ ధర్మపరుడై ఆదర్శంగా జీవిస్తూ వచ్చాడు. సత్యశీలుడి ఇంట లక్ష్మి, యశస్సు, ధర్మము, సత్యము, శౌచము మొదలైనవి ఇల్లు కట్టుకున్నాయని చెప్పుకునేవారు. వర్తకం పెంపొందితే దేశ సంపద పెరిగి జనులు సుభిక్షంగా ఉంటారనే ఉద్దేశంతో సత్యశీలుడు ఒక ఆచారం అమలు చేశాడు. అతడు ప్రతి ఉదయము తొలిగా తన ప్రాంగణానికి వచ్చి ఎవరు ఏ సరుకు విక్రయించినా సరే బేరం ఆడకుండా కొంటూ ఉండేవాడు. వర్తకంలో దెబ్బతిన్నవాళ్ళు, అమ్ముడు కాక సరుకు దిగబడిపోయి నష్టపడిన వాళ్ళు ఉదయమే తమ సరుకును రాజుగారికి అమ్మి తమ నష్టం కొంతవరకు పూడ్చుకునేవారు. నవనీతపురంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతన్ని దారిద్ర్యం పట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా వదిలింది కాదు. ఈ దారిద్ర్యం ఎవరూ కొనని సరుకులాగా నన్ను వదలకుండా ఉన్నది. దీనిని నేను వర్తక ధర్మంలో రాజుగా ఎందుకు అమ్మరాదు అనుకున్నాడు బ్రాహ్మణుడు. ఆయన ఒకనాడు తన దారిద్ర్యమునకు చిహ్నాలైన చొట్టపాత్రలు, చినిగిన గొంగళి, చిల్లుల చెప్పులు ఓ మూట కట్టి దాన్ని నెత్తిన పెట్టుకొని తెల్లవారక ముందే రాజుగారి ఇంటి ముందు నిలబడి దారిద్ర్యం దారిద్ర్యం ఎవరైనా కొంటారా అని కేకపెట్టాడు. రాజుగారు ఆ కేక విని ఎవరో సరుకు అమ్మడానికి తెచ్చినట్టుంది, నా దగ్గరికి పిలుచుకునరా అని భటుణ్ణి పంపించాడు. బ్రాహ్మణుడు వచ్చి తన నెత్తి మీద మూట దించి, మహారాజా, నాకున్నదంతా అమ్మకానికి తెచ్చాను అంటూ మూట చూపించాడు. అలాగా, ఆ మూటలో ఉండే సరుకేమిటి అన్నాడు రాజు. దారిద్ర్యం మహారాజా, నా సొంత దారిద్ర్యం అన్నాడు బ్రాహ్మణుడు. రాజు బ్రాహ్మణుడికి 500 వరహాలు ఇప్పించి అతని చింకిపాతల మూటను తన సామాన్ల కొట్లో పెట్టించాడు. ఆ రాత్రి రాజు నిద్రపోతూ ఉండగా ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక దేవతా స్త్రీ లాంటివి మనిషి తన ఇంటి లోపల నుంచి బయటికి పోతూ అతని కేసి వచ్చింది. ఎవరమ్మా నీవు? ఎప్పుడు మా ఇంటికి వచ్చావు? ఎందుకు పోతున్నావు అని సత్యశీలుడు ఆమెను అడిగాడు. నేను లక్ష్మిని. ఇంతకాలము నీ ఇంట ఎంతో సంతోషంగా ఉన్నాను. కానీ ఇవాళ నువ్వు దారిద్ర్యాన్ని కొని తెచ్చి ఇంట పెట్టుకున్నావు. అందుచేత నేనిక నీ ఇంట ఉండదలుచుకోలేదు అని సమాధానం చెప్పింది. నీ ఇష్టం, నేను రమ్మంటే నీవు రాలేదు, బుద్ధిపూర్వకంగా వచ్చావు, తగిన కారణం ఉండే వెళ్తున్నావు, నేను ఆక్షేపణ చేయలేను అన్నాడు సత్యశీలుడు. లక్ష్మి వెళ్ళిపోయిన మరుక్షణమే అతనికి మరొక స్త్రీ కనిపించింది. ఆమె కూడా బయటకు పోతూ ఉండడం చూసి అతను ఆమెను లక్ష్మిని అడిగినట్టే అడిగాడు. నేను ధర్మాన్ని. లక్ష్మి వెళ్ళినాక నేనుండి నీకేమీ ఉపయోగం లేదు. లక్ష్మి ఉండబట్టే నీవు ఇంతకాలము నన్ను నిలబెట్టుకోగలిగావు అని అంది ధర్మదేవత. అలాగే న్యాయదేవత కూడా వెళ్ళిపోతూ ధర్మం లేని చోట న్యాయం మాత్రం ఎలా ఉంటుంది అంది. తర్వాత కీర్తిదేవత కూడా రాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. తనను అభిమానించిన దేవతలందరూ తనను విడనాడిపోయారని సత్యశీలుడు అనుకుంటూ ఉండగా మరొక దేవత కూడా బయటికి వచ్చింది. అమ్మా, నీవెవరు? ఎందుకు వెళ్ళిపోతున్నావు అని సత్యశీలుడు అడిగాడు. నేను సత్యాన్ని. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయాక నా మీద నీకు పూర్వం ఉండిన ఆదరం ఇక ముందు ఉండదేమోనని అనుమానం వేసి నేను కూడా వెళ్ళిపోతున్నాను అంది ఆ దేవత. అమ్మా, నీ ఉంటే చాలుననే మిగిలిన వారందరినీ పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాను. వాళ్ళందరూ వెళ్ళడం సక్రమంగా ఉంది. కానీ
నీవు వెళ్ళడం సరికాదు. నా మాట నమ్మకపోతే న్యాయదేవతను అడిగిరా అన్నాడు సత్యశీలుడు. నీ వల్ల నాకే అపచారము జరగలేదు, అందుచేత నేను నిన్ను విడిచిపోను అంటూ సత్యం తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే దేవతలంతా ఒక జట్టుగా లోపలికి వస్తూ రాజుకు కనిపించారు. అందరూ నాతో అసంతృప్తి చెంది వెళ్ళిపోయారు కదా, ఏం తిరిగి వస్తున్నారు అని రాజువారిని అడిగాడు. సత్యం ఉండే చోట మేము ఉండక తప్పదు. మాతో పాటు సత్యం కూడా వచ్చేస్తుంది అనుకున్నాం, రాలేదు. అందుచేత మేమే సత్యం ఉన్న చోటికి తిరిగి వస్తున్నాం అన్నారు వాళ్ళు. కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ 1983 ఏప్రిల్ నెలలో చందమామ పుస్తకంలో ప్రచురితమైన కథ. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లోని వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.